హలో వ్యూవర్స్, మనం ఈరోజు ఫాక్స్టైల్ మిల్లెట్లో హై ఈల్డ్ వెరైటీ గురించి తెలుసుకోబోతున్నాం. మనకు ఈ వెరైటీ పేరు వచ్చేసి CFX-MV2 ఆర్ FXV 647 అనే పేరుతో ఇది విడుదల చేయడం జరిగింది 2025లో. మనకు దీన్ని ఎవరు డెవలప్ చేసినారంటే ఐకార్ నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ వారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మనకు ఇది కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ స్టేట్స్కి చాలా అనుకూలమైన రకం. అలాగే వచ్చేసి దీని ఈల్డ్ మరియు డ్యూరేషన్, పంటకాలం మరియు దిగుబడి చూసుకుంటే మనకు దిగుబడి వచ్చేసి 27 నుండి 28 క్వింటాళ్ళు పర్ హెక్టార్ అండి. గ్రైండ్ దిగుబడి అంటే గింజలు. అదే మనకు ఫాడర్ అంటే గడ్డి వచ్చేసి 57 నుండి 60 క్వింటాళ్ళ వరకు హెక్టార్కి వస్తుంది. అలాగే క్రాప్ డ్యూరేషన్ అంటే పంటకాలం చూసుకుంటే 85 నుండి 88 రోజుల ఉంది. అలాగే దీనిలో పోషక విలువలు ఎంత ఉన్నాయంటే ప్రోటీన్స్ వచ్చేసి 10.7% మరియు ఫ్యాట్ 4.9%, ఐరన్ 37 ppm, జింక్ 48 ppm. అలాగే వచ్చేసి ఇది ఏ తెగులను తట్టుకుంటుందంటే మనకు తుప్పు తెగులని తట్టుకుంటుంది. అలాగే మోడరేట్గా వచ్చేసి బ్రౌన్ స్పాట్స్, లీఫ్ బ్లాస్ట్, బ్యాండెడ్ బ్లైట్ వంటి వాటిని తట్టుకుంటుంది. మరియు మనకు షూట్ ఫ్లైని బాగా తట్టుకుంటుంది. ఇది కీ ఫీచర్స్ ఏంటంటే మనకు హై ఈల్డ్ వెరైటీ ప్లస్ వచ్చేసి ఫాడర్ కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది దీంట్లో. అది కాకుండా షూట్ ఫ్లైని కూడా తట్టుకుంటుంది. అని మొవ్వు ఈగ అంటారు కదా, కాండం మొవ్వు ఈగ, దాన్ని తట్టుకుంటుంది. మీడియం అంటే ఎక్కువ ఎత్తు పెరగదండి. పానికల్ వచ్చేసి అబ్లాంగ్ పానికల్. తర్వాత గ్రే ఎల్లో గ్రెయిన్స్ ఉంటుందండి. అలాగే దీనివల్ల ఫార్మర్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కొర్రలో వచ్చేసి దాదాపు వచ్చేసి ఎక్కువ వెరైటీలు ఉండవండి. మనకు హై ఈల్డ్ వెరైటీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే మనం ప్రొడక్షన్ ఎక్కువ చేసుకొని ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఫార్మర్స్. ముఖ్యంగా వచ్చేసి ఈ కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి జిల్లాల్లో ఇది వేయడానికి చాలా అనుకూలం కదండి. అలాంటి ప్రదేశాల్లో వచ్చేసి మంచి దిగుబడి ఇస్తుందని తెలియజేయడం జరిగింది.